అమెరికాలో రిపబ్లికన్ పార్టీ ఘన విజయం సాధించింది. పరిపాలన సజావుగా సాగిపోతోంది. మరోవైపు డెమోక్రాట్లు తమ ప్రాబల్యం కోల్పోతున్నారు. అయినప్పటికీ అమెరికా రాజకీయ వ్యవస్థ ఈ రెండు పార్టీలకు అనుకూలంగా ఉంది. ఈ తరుణంలో మూడో పార్టీ ఏర్పాటు అనేది అసంబద్ధమైన చర్య అని, మూడో పార్టీ అమెరికా చరిత్రలో ఎప్పుడూ విజయవంతం కాలేదని ట్రంప్ చెబుతున్నారు. Starting a third party. I think it's ridiculous to start a third party. We have a tremendous success with the Republican Party. The Democrats have lost their way, but it's always been a two-party system. And I think starting a third party just adds to confusion. It really seems to have been developed for two parties. Third parties have never worked. Your reaction to Elon Musk starting a third party? I think it's ridiculous to start a third party. మూడో పార్టీని ఎవరు ఏర్పాటు చేసుకున్నా తమకేం ఫరక్ పడదని, అయితే ఆ పార్టీ వల్ల అమెరికా రాజకీయాల్లో గందరగోళం నెలకొంటుందంటున్నారు ట్రంప్. దేశంలో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొని కలహాలు చెలరేగే అవకాశం ఉందంటూ ట్రంప్ హెచ్చరించారు. మస్క్ గతంలో తనకు మద్దతు ఇచ్చినా ఇప్పుడు పూర్తిగా మారిపోయారన్నారు ట్రంప్. అమెరికాలో రిపబ్లికన్ పార్టీ ఘన విజయం సాధించింది. పరిపాలన సజావుగా సాగిపోతోంది. మరోవైపు డెమోక్రాట్లు తమ ప్రాబల్యం కోల్పోతున్నారు. అయినప్పటికీ అమెరికా రాజకీయ వ్యవస్థ ఈ రెండు పార్టీలకు అనుకూలంగా ఉంది. ఈ తరుణంలో మూడో పార్టీ ఏర్పాటు అనేది అసంబద్ధమైన చర్యని, మూడో పార్టీ అమెరికా చరిత్రలో ఎప్పుడూ విజయవంతం కాలేదని ట్రంప్ చెబుతున్నారు. మూడో పార్టీని ఎవరు ఏర్పాటు చేసుకున్నా తమకేం ఫరక్ పడదని, అయితే ఆ పార్టీ వల్ల అమెరికా రాజకీయాల్లో గందరగోళం నెలకొంటుందంటున్నారు ట్రంప్. దేశంలో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొని కలహాలు చెలరేగే అవకాశం ఉందని ట్రంప్ హెచ్చరించారు. మస్క్ గతంలోనూ తనకు మద్దతు ఇచ్చినా ఇప్పుడు పూర్తిగా మారిపోయారన్నారు ట్రంప్.